బ్రాహ్మణుడు చెప్పినదంతా విన్న కుంతీదేవి, ధర్మజ, మనం ఇక్కడ ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు. మనము పాంచాల దేశం వెళదాము అన్నది. ధర్మరాజు సరే అన్నాడు. వ్యాసమహాముని ఆశీర్వాదం తీసుకుని పాండవులందరూ పాంచాలపురానికి ప్రయాణమయ్యారు. పగలనక రాత్రనక నడకని సాగిస్తున్నారు. ఒకరోజు అర్ధరాత్రి గంగా నది తీరానికి చేరుకున్నారు. అక్కడ నదిలో స్నానం చెయ్యాలని ఆగారు. అదే సమయంలో అంగారపర్ణుడు అనే గంధర్వుడు తన భార్యలతో కలిసి విహరిస్తున్నాడు. అంగారపర్ణుడు పాండవుల దగ్గరికి వచ్చి, ఇది గంధర్వులు తిరిగే సమయం. మానవులు మీరు ఎందుకు తిరుగుతున్నారు? ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోండి, లేకపోతే నా చేతిలో చనిపోతారు అని గర్వంగా పలికాడు. దానికి అర్జునుడు, నువ్వు చెప్పిన మాటలు మాకు వర్తించవు. మేము మహావీరులము. ఈ పుణ్యనది జనులందరికీ ఏ ఒక్కరి సొంతము కాదు అని అన్నాడు. అర్జునుడి మాటలకు కోపం వచ్చిన అంగారపర్ణుడు పదునైన బాణాలను వేశాడు. ఆ బాణాలను అర్జునుడు అడ్డుకున్నాడు. ఓ గంధర్వ, ఇది ఆగ్నేయాస్త్రం. అగ్నిదేవుడు బృహస్పతికి ఇచ్చాడు. బృహస్పతి భరద్వాజుడికి ఇచ్చాడు. భరద్వాజుడు పరశురాముడికి ఇచ్చాడు. పరశురాముడు ద్రోణుడికి ఇచ్చాడు. మా గురువైన ద్రోణాచార్యులు నాకు ఇచ్చారు అంటూ ఆ ఆగ్నేయాస్త్రాన్ని అంగారపర్ణుడి పైన ప్రయోగించాడు అర్జునుడు. వెంటనే రథం కాలిపోయింది. అంగారపర్ణుడు రథం నుంచి ఎగిరిపడ్డాడు. అప్పుడు అంగారపర్ణుడు అర్జునుడిని చూసి, అర్జున, నీ పరాక్రమాన్ని మెచ్చాను. నీతో స్నేహం చేయాలని ఉంది. నా దగ్గర ఉన్న చాక్షుషీ విద్యని ఇస్తాను. మహావేగం గల గుర్రాలను ఇస్తాను. నాకు నీ ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వు అన్నాడు.